ఆ రోజు నేను విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నాను. ట్రైన్ బయలుదేరడానికి ఇంకొన్ని నిమిషాలే ఉన్నాయి. నేను నా సీట్లో కూర్చున్నాను. అప్పుడే ఒక అమ్మాయి వచ్చి నా ఎదురుగా కూర్చుంది. తెల్లటి డ్రెస్, చేతిలో ఒక నోవెల్, ముఖంలో చిన్న నవ్వు. మొదట నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ట్రైన్ జర్నీ మొదలైన కొద్దిసేపటికే ఆమె కిటికీ బయట చూస్తూ జుట్టు సర్దుకునే ప్రతి క్షణం నా దృష్టి ఆమెపైనే ఉండేది. కొద్దిసేపటి తర్వాత ఎక్స్క్యూజ్ మీ, ఈ బాటిల్ ఓపెన్ చేస్తారా అని అడిగింది. అదే మా మొదటి మాట. రాత్రి అయ్యేసరికి ఇద్దరం చాలా మాట్లాడుకున్నాం. ఆమె ఫేవరెట్ సాంగ్స్, నా డ్రీమ్స్, ఆమె చైల్డ్హుడ్ మెమరీస్. టైం ఎలా గడిచిపోయిందో తెలియలేదు. ట్రైన్ ఒక స్టేషన్ దగ్గర ఆగింది. నేను టీ తీసుకురావడానికి దిగాను. తిరిగి వచ్చేసరికి ఆమె విండో దగ్గర కూర్చుని మూన్ చూస్తోంది. ఆ క్షణం ఇప్పటికీ మర్చిపోలేను. ఉదయం హైదరాబాద్ వచ్చింది. దిగే సమయం వచ్చింది. నా మనసు మాత్రం ఆమెతో ఇంకొంచెం మాట్లాడాలని కోరుకుంది. దిగే ముందు ఆమె ఒక పేపర్ ఇచ్చింది. దానిపై ఒక ఫోన్ నంబర్, కింద ఒక చిన్న లైన్. ఈ జర్నీ నాకెప్పటికీ గుర్తుంటుంది. ఆ రోజు ట్రైన్ జర్నీ ముగిసింది. కానీ మా ప్రేమ కథ అప్పుడే మొదలైంది.